నా కొత్త షూస్ ఎక్కడబ్బా కనిపించట్లేదు. ముందు మా ఆవిడ అనాలి, ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. ఒకటి దొరికింది, ఇంకోటి ఎంత కాస్ట్లీ, ఎలా పడేసింది చూడు. చెప్తా దీని పని. పావని ఎక్కడున్నావు, తొందరగా ఇక్కడికి రా. ఏమైందండి, ఎందుకు అలా అరుస్తున్నారు? ఈ షూస్ ఎంత కాస్ట్లీ తెలుసా? ఎక్కడ పడితే ఎక్కడ పడేసా. నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? ఈ బ్రాండ్ షూస్ ఎంత కాస్ట్లీ తెలుసా? నీ బతుకి ఇలాంటి షూస్ కొనగలవా నువ్వు? మీ వాళ్ళు కనీసం కట్నం కూడా ఇవ్వకుండా నిన్ను మా ఇంటికి పంపించారు. అయినా ఇంత కాస్ట్లీ వస్తువులు నీ దగ్గర ఎక్కడ ఉంటాయిలే. నా దగ్గర కాస్ట్లీ ఐటమ్స్ లేవా? ఒకసారి లోపలికి పదా. అయ్యో, దీన్ని అనవసరంగా కెలికానే. ఈ చీర చూసావా? కంచె పట్టు శారీ, 1,50,000 రూపాయలు మా అమ్మ ప్రేమతో ఇచ్చింది. ఈ చీర చూసావా? 2 లక్షలు, ధర్మవరం పట్టు శారీ. ఎంత కాస్ట్లీయో తెలుసా? ఇది మైసూర్ సిల్క్ శారీ, 3.5 లక్షలు, ప్యూర్ సిల్క్ తో చేశారు. ఈ శారీ చూసావా? బనారస్ శారీ, ఇది 5 లక్షల రూపాయలు. ఇప్పుడు వరకు నీకు సౌత్ శారీసే చూపించా, ఇప్పుడు నార్త్ శారీస్ చూపిస్తా. నా దగ్గరే కాస్ట్లీ ఐటమ్స్ లేవంట. బేబీ దా షాపింగ్ కి వెళ్దాం. ఈ రోజు నా బ్యూటీ ప్రొడక్ట్స్ మొత్తం షాపింగ్ చేసేయాలి. షాపింగ్ బ్యూటీ ప్రొడక్ట్సా? ఇంతకీ ఏమేం కొనాలి? లిప్స్టిక్ కావాలి. లిప్స్టిక్ కోటి బజార్కి వెళ్తే 100కి 10 వస్తాయి. అక్కడికి వెళ్ళి తీసుకుందాంలే. కోటి బజారా? మరి ఐలైనర్? ఐలైనరా పక్క వీధిలో వెళ్తే ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి 50కి 2 ఇస్తాడు. పక్క షాప్ లోనా? మరి ఫౌండేషన్? చార్మినార్ దగ్గరికి వెళ్తే డబ్బాలు పెట్టి అమ్ముతుంటారు, పోయి తెచ్చుకో. చార్మినార్ దగ్గరనా? అవి ఎలా ఉంటాయో ఏంటో. మరి మస్కరా? మస్కరా కోసం బయటికి ఎందుకు వెళ్ళాలి? ఇంటి కింద ఒక బండి వస్తుంది, తర్వాత తీసుకుందాంలే. మరి నెయిల్ పాలిష్లు అన్ని కొనాలి కదా బేబీ. ఇప్పుడు నువ్వు తీసుకెళ్లే షాప్ లో ఎంత కాస్ట్లీయో తెలుసా? ఆ తొక్కలో నెయిల్ పాలిష్ ఏదో నేను తీసుకొచ్చి ఇస్తానులే, లోపలికి వెళ్ళు. A few hours later. పావని ఆకలి అవుతుంది, తొందరగా భోజనం తీసుకొని రా. ఇంతకీ ఏమేం చేసావు? బీరకాయ పప్పు, అన్నం. ఇవన్నీ వండితే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అందుకే గ్యాస్ మిగిలిచ్చానండి, ఇప్పుడు తినండి. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? ఫుట్బాల్ ఆడటానికి వెళ్తున్నాను పావని. ఓ, మరి ఇంటి పని అంతా ఎవరు చేస్తారు? ఇంకా నుంచి ఇంటి పనులు నేనేం చేయను పావని. ఏ ధైర్యంతో? ఏ ధైర్యంతో అంటే మీ తాతగారు వద్దన్నారు. మా తాతనా? అయినా మా తాత చచ్చిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. నీకు ఒక విషయం తెలియదు అనుకుంటా, నాకు ఆత్మలతో మాట్లాడడం తెలుసు. నిన్న నైట్ మీ తాతగారు ఆత్మని పిలిపించాను తెలుసా? మా తాత ఆత్మతో మాట్లాడారా? ఏమన్నారు మా తాత? మీ తాతగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీ వల్ల? నా మనవరాలు మొగుడుతో ఇంటి పనంతా చేపిస్తుందని ఎంత ఏడ్చారో తెలుసా? అందుకే మీ తాతగారు చెప్పారు, ఇలా మొగుడుతో పనులు చేపిస్తే నీ అందం తగ్గిపోతుందంట. నా అందం అంతా తగ్గిపోతుందా? సరేలేండి, ఇంక నుంచి మీరు ఏ వరకు చేయాల్సిన అవసరం లేదు. లండన్ లో మా అంకల్ ఉంటారు, ఆయన ఆత్మను కూడా పిలుస్తారా ప్లీజ్? ఒక్కసారి అక్కడ చూడు, మీ లండన్ అంకల్ ఆత్మ వచ్చేసింది. ఇప్పుడు నీకు ఏం కావాలంటే అది అడుగు. అంకల్, మిమ్మల్ని నేను ఒకటి అడగాలి. మీరు ఇంకా బతికుండంగానే మీ ఆత్మ ఇక్కడికి ఎలా వచ్చింది? నన్ను తింగరదాన్ని అనుకున్నావురా? మా అంకల్ బతికుండంగానే ఆయన ఆత్మని ఇక్కడికి తీసుకొస్తావా? నువ్వు ఎట్టకారాలు చేస్తున్నావురా? బేబీ, ఇంక నుంచి మనం కలిసి ఉండడం కుదరదు, విడిపోతాం. లెట్స్ బ్రేకప్. ఏంటి బ్రేకప్? సడన్ గా ఇప్పుడు ఏమైందని? నీకు రీజన్ చెప్పడానికి నా దగ్గర టైం లేదు. బ్రేకప్ అంటే బ్రేకప్. సడన్ గా ఇప్పుడు ఏమైందని? నేను నీకు ఏం తక్కువ చేశానని బేబీ? నాకు నీతో లైఫ్ బోర్ కొట్టేసింది. నాకు ఏదైనా కొత్తగా కావాలి. ఏదైనా కొత్తగానా? నా కారు ఉంది కదా బేబీ, నీకు ఎలా కావాలంటే అలా వాడుకో. నీ డొక్కు కార్ ఎవరు కావాలి? నాకు ఇంకా ఏదైనా కొత్తగా కావాలి. మరి నా ఐఫోన్ ఉంది కదా, నువ్వే వాడుకో. నీ బొక్కల ఐఫోన్ ఎవరికి కావాలి? నాకు ఇంకా ఏదైనా కొత్తగా కావాలి. సరే పోనీ, నా క్రెడిట్ కార్డు ఉంది, నీకు ఎంత డబ్బులు కావాలో అంత యూజ్ చేసుకో. నీ బోర్డు క్రెడిట్ కార్డు లో లిమిట్ అయిపోయింది, ఫస్ట్ అది చూసుకో. నాకు ఇంకా కొత్తగా కావాలి. పోనీ ఎక్కడికైనా టూర్ కి తీసుకెళ్తానులే. నాకు ఈ టూర్లు ఇవి ఏమొద్దు, నాకు ఇంకా కొత్తగా ఏమైనా కావాలి. సరే పోనీ షాపింగ్ కి బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్తానులే. ఏంటి ఇప్పుడు షాపింగ్ కి బ్యూటీ పార్లర్ కి నేను వెళ్ళలేనా? నేను కొనుక్కోలేనా? నాకు ఇంకా ఏదైనా కొత్తగా కావాలి. మన లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను నీకు ఇది ఇవ్వలేదు బేబీ, చంపదెబ్బ కొత్తగా ఉంటుంది. ఇప్పుడు బ్రేకప్. నా బాయ్ ఫ్రెండ్ ఎంత రిచ్చో తెలుసా? హలో అండి, ఎక్స్క్యూజ్ మీ అండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఐ లవ్ యూ అండి. ఏంటి, నేను నీకు పడాలా? నీ మొహం చూసుకున్నావా? అయినా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఎంత రిచ్చో తెలుసా? అయినా నీకు కనీసం బైక్ కూడా లేదు. దబ్బాయ్. ఏంటి బేబీ, ఈ రోజు ఇంకో కార్లో వచ్చావు? ఏంటి బేబీ నువ్వు? నా దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? నేను రోజుకొక కార్లో తిరుగుతుంటాను రా. సరే పద వెళ్దాం. నెక్స్ట్ టైం నుంచి ఈ కార్లో వస్తున్నావని అడగకుండా కొత్త కార్లు ఇంకా ఎన్ని కొంటావని అడుగు బేబీ. సరే బేబీ. సరే ఈరోజు మూవీకి వెళ్దాం. వెళ్దాం పద. A few hours later. ఏంటన్నా ప్రతిసారి కార్ రెంట్ నీ దగ్గరే తీసుకుంటాను, కొంచెం రెంట్ తగ్గచ్చు కదన్నా. రేయ్, నీ మొహానికి కార్ రెంట్కి ఇచ్చేదే ఎక్కువ, అలాంటిది రెంట్ తక్కువకి ఎలా? మూసుకొని వెళ్ళరా. సార్ సర్లేనా.
You stupid, don't you understand how many times I have told you what to eat, what not to eat and how to wear your clothes? And you don't even do anything. I'm fed up of with you. You always act like a village guy. My friends are laughing at you. Why don't you understand that? You shameless creature. Seriously, I'm really fed up of with you. You can't understand anything. And now seriously, I don't want to live with you anymore. Break up. బ్రో సెల్యూట్ బ్రో నీకు. అదేంటి బ్రో, తను నేను ఇంగ్లీష్ లో అన్ని మాటలు తిట్టినా, నీకు బ్రేకప్ చెప్పినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా బ్రో. నువ్వు సూపర్ బ్రో. తొక్కలే, తనేం చెప్పిందో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. తనేమో ఇంగ్లీష్ మీడియంలో చదివింది, నేనేమో గవర్నమెంట్ స్కూల్లో చదివాను, నాకు ఒక్క ముక్క ఇంగ్లీష్ కూడా రాదు. అన్నయ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాను కదన్నయ్య, తనే అన్నయ్య. తన పేరు పావని. నమస్తే అండి. మా తమ్ముళ్ళో మీకు ఏం నచ్చిందండి? అసలు లుక్స్ మ్యాటరే కాదండి. మీకు తెలుసా తను ఎంత మంచివాడు? తన కేరింగ్, లవ్, లాయల్టీ ఇవన్నీ చూసి నేను తనకు పడిపోయాను. ఈ కాలంలో అమ్మాయిలు డబ్బుల కోసం అబ్బాయిల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి అమ్మాయిలు ఎలా దొరుకుతారా నీకు ఈ కాలంలో? ఇలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం రా. హలో లాయర్ గారు, చెప్పండి. ఏమీ లేదు లాయర్ గారు, అని నా పేరు మీద ఉన్నాయి, మా తమ్ముడి పేరు మీద ఏమీ లేవు. ఇల్లు, మన షాపు అంతా నా పేరు మీద ఉంది కదా, నేనే వచ్చి సైన్ పెట్టాలి కదా. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? నేను వచ్చి సైన్ పెడతాను కదా. ఆస్తి మొత్తం నాదైనప్పుడు తమ్ముడు సైన్ తీసుకుని ఏం చేస్తారు లాయర్ గారు? రేపు ఉదయం 10 గంటలకు వచ్చి సైన్ పెడతాను లాయర్ గారు. రేపు కలుద్దాంలేండి. ఓకే, బాయ్ బాయ్. మీ ఇల్లు, మీ షాప్ అన్ని మీ పేరు మీదే ఉన్నాయా? అవునండి, ఇల్లు షాపు మొత్తం నా పేరు మీద ఉంది, తమ్ముడు పేరు మీద ఏమీ లేవు. అవునా? నాకైతే మీరే నచ్చారండి. వీడిని ఎలా ప్రేమించానో ఏంటో అసలు. ఇంక నుంచి మనం కలిసే ఉందాం. ఆ రోజ్ మిల్క్, బాదం మిల్క్, బటర్ మిల్క్ రండి బాబు, రండి రండక్క రండి. అన్న కొంచెం రోజ్ మిల్క్ ఇవ్వండి. కొంచెం ఎట్లు ఇస్తారు మేడం? గ్లాసులు లెక్కిస్తారు. సరే గ్లాస్ లోనే ఇవ్వండి అన్న. సరే మేడం, తీసుకోండి మేడం రోజ్ మిల్క్. A few hours later. అయ్యో ఫోన్ వస్తుంది. ఫోన్ చూస్తేనేమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. అన్న ఇక్కడ ఎక్కడైనా ఐఫోన్ చార్జర్ దొరుకుతుందా? ఇక్కడెక్కడే ఎందుకు మేడం, నా దగ్గరే ఉందిగా, తీసుకోండి. అయ్యో ఇది సి టైప్ అండి, మీ దగ్గర పాత చార్జర్ లేదా? అయ్యో, మీ దగ్గర పాత ఐఫోన్ ఉందా? నా దగ్గర కొత్త ఐఫోన్ ఉంది మేడం, ఐఫోన్ 15 Pro Max. జ్యూస్ లో అమ్మేవాడి దగ్గర ఐఫోన్ 15. ఇది రోజ్ మిల్క్. ఓకే, అది బటర్ మిల్క్. ఓకే, ఇంకా నుంచి నేను అమ్ముతాలేండి. బంగారం లాంటి పానీపూరి ఎట్లా పడేసానో చూడు. అరే పావని, పానీపూరి నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను వదిలేసి పానీపూరి తింటుందా? చెప్తా దీని పని. ఏంటి పావని, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, నన్ను వదిలేసి పానీపూరి తింటున్నావా? నిన్ను వదిలేసి నేను ఎలా తింటాను రా? ఈ పానీపూరి నీకోసమే, నువ్వు తిను. నువ్వు వస్తావని నేను ఆర్డర్ చేశా. ఓ అవునా, సరే పావని. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను ఇప్పుడే ఒక పానీపూరి ప్లేట్ పడేసాను అనమాట. ఆ పానీపూరి వేస్ట్ అవ్వకూడదు, ఫుడ్ వేస్ట్ చేయకూడదు అనేసి ఇప్పుడే నా ఫ్రెండ్ కర్ణాకి అదే ప్లేట్ పానీపూరిని ఇస్తున్నాను. చూడండి. ఏంటిది, కింద పడిపోయిన పానీపూరినా? ముందే చెప్పొచ్చు కదా. ఏంటి పావని, నన్ను వదిలేసి నువ్వు ఒకటే తాగుతున్నావు, నాకు లేదా? సరే తాగు. హై బటర్ మిల్క్. ఏంటి పావని, నన్ను వదిలేసి నువ్వు ఒకటే తాగుతున్నావు, నాకేం లేదా? ఇది కూడానా? తీసుకో. హై కుల్ఫీ. ఏంటి పావని, నన్ను వదిలేసి నువ్వు ఒకటే తింటున్నావు, నాకేం లేదా? తినేరా మొత్తం, నువ్వే తిని. ఏంటి పావని, నువ్వు ఒకటే తింటున్నావు, నాకేం లేదా? ఇక్కడ కూడానా? సర్లే నీకేం కాలేదు ఆర్డర్ పెట్టుకో. సరే ఇక్కడే ఉండు, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తా. సరే. సార్ బిల్ సార్. బిల్లా? తనేం కట్టలేదా? తనేం బిల్ కట్టలేదు, మీరే కట్టాలి. బిల్ ఏం సార్ ఇంత అయింది? ఆమె తిన్నది మీరు తినేది మొత్తం ఇంతేంది సార్ బిల్లు. థ్యాంక్ యూ సార్. బిల్ కట్టేనా? నేను కట్టేశానులే పావని. అదేంటి సార్, బిల్లు మొత్తం నువ్వే కట్టేసావు, మాకేం లేదా? బేబీ, నేను కొత్త ఐఫోన్ తీసుకున్నాను బేబీ. ఏ అవునా? బాగుంది. ఏ కంపెనీ? వివో బేబీ. ఓ బాగుంది, తీసుకో. అన్నయ్య వీడు నా బాయ్ ఫ్రెండ్, నేను వీడినే పెళ్లి చేసుకుంటా.
సర్లే అనే పెళ్లి చేసుకో. మీరు నన్ను ఎంతైనా ఆపడానికి ట్రై చేయండి, మీరు ఆపలేరు. అదే నేనెందుకు ఆపుతాను? ఆ అబ్బాయి చూస్తే లక్షల్లో ఒకలా ఉన్నాడు. ఒకవేళ మీరు నన్ను ఆపడానికి ట్రై చేస్తే నేను వీటితో పారిపోయి పెళ్లి చేసుకుంటా. ఎందుకు పారిపోతారు? నేనే క్యాబ్ బుక్ చేస్తా, వెళ్ళిపోండి ఇద్దరు. సూపర్ అండి, వెళ్దాం పద బేబీ. నువ్వు ఉండు బేబీ. ఇప్పుడు నేను వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఏమైనా గొడవలు చేస్తావా? నేనేది చేస్తా? అక్కడ అబ్బాయి ఎంత మంచిగుంటే. గొడవలేం చేయవా? చేయనట్టుగా అబ్బాయి మంచిగున్నాడు. కనీసం వాడిని కొట్టడం తిట్టడం ఇలాంటి చిన్న చిన్న కూడా ఏం చేయవా? ఎందుకు చేస్తానే? నేను వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నా అన్నయ్య, కనీసం వాడి మొహం పగల కొట్టవా నువ్వు? చెడగొట్టేలా ఉంది. మొహం పల్లగొడితే మొహం ఖరాబ్ అవుతుంది. పెళ్లి ఫోటోలు మంచిగా రావు. బేబీ మీ అన్న ఒప్పుకునేసాడు కదా, వెళ్దాం పదా. నువ్వు ఊరుకుంటా, పెళ్లి లేదు ఏం లేదు, క్యాన్సల్. ఎందుకు బేబీ? అరే లవ్ మ్యారేజ్ లో చేజింగ్లు ఫైటింగ్లు ఇలాంటి ఎక్స్ట్రా డ్రామా లేకపోతే లవ్ మ్యారేజ్ కి ఇంకా అర్థం ఏముంది? ఈ పెళ్లి క్యాన్సల్. అలాగైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, అరేంజ్ మ్యారేజ్ సెట్ చేసేసి. సరే సరే చేస్తాలే. అయ్యో ఇప్పుడు ఎలా? అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం? ఏమండి పని అవ్వలేదు ఇంకా అవలేదు, ఇంకో రూమ్ క్లీన్ చేయాలి. ఏంటి ఇప్పుడు? సరే అండి, నేను కొంచెం వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. ఈలోగా వెజ్ బిర్యానీ చేస్తున్నాను, కొంచెం ఉప్పేసి కలబెట్టేసారా? సరే చేస్తాలే. సరే. ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి. ఉప్పు కొంచెంగా వేయాలి. A few hours later. అదేంటి వెజ్ బిర్యానీలో ఇంత ఉప్పు ఉంది? అవునా? ఎందుకు ఇంత ఉప్పేశారు? నేను ఎక్కడ వేసాను? నువ్వు చెప్పినట్టే ఇంత వేసాను. మీ జీవితంలో కలిసి ఒక్క పనినే సక్రమంగా చేశారా? ఇంతే ఉప్పేసాను కదే, నీ యవ్వతు నా కర్మ. మా ఆవిడ ఎలాగో పడుకొనింది, వదిన గారికి గుడ్ నైట్ చెప్పొద్దాం. హలో, ఏం చేస్తున్నారు వదిన? అవునా, మీకు గుడ్ నైట్ చెప్దామని ఫోన్ చేశా. గుడ్ నైట్ వదిన గారు. చెప్తా వీడి పని. గుడ్ నైట్ వదిన గారు. గుడ్ నైట్ వదిన గారు. గుడ్ నైట్ వదిన గారు. గుడ్ నైట్ వదిన గారు. ఇలా తగులుకుందేంటిది? గుడ్ నైట్ వదిన గారు. గుడ్ నైట్ వదిన గారు. ప్రశాంతంగా పడుకోనివ్వవు కదే. పరాయి స్త్రీకి గుడ్ నైట్ చెప్పడానికి ఓపిక ఉంటుంది, కానీ సొంత పిల్లానికి గుడ్ నైట్ చెప్పడానికి నీకు ఓపిక ఉండదు. సరే చెప్తాలే. గుడ్ నైట్ వదిన గారు. మీకోసం వేడివేడిగా వెజ్ బిర్యానీ చేశాను. ప్లేట్ ఎవరు తీసుకొస్తారు? తెస్తాను. ఇదిగోండి ప్లేట్. స్పూన్ ఎవరు తీసుకొస్తారు? తీసుకొస్తాను. ఇదిగోండి స్పూన్. ఎవరు వడ్డిస్తారు? నేనే. ఎవరు తినిపిస్తారు? A few hours later. పావని ఎక్కడున్నావు? అయ్యో ఏంటండి అలా పిలిచారు? ఈరోజు చాలా ఉక్కపోస్తున్నట్టుంది, వెళ్ళి నా కోసం లెమన్ జ్యూస్ తీసుకురా. సరే అండి, ఇదిగోండి. ఏంటి ఇంత లేట్ గా నా తీసుకుని వచ్చేది? 15 మినిట్స్ లేట్ గా వచ్చావు తెలుసా? అయ్యో క్షమించండి, నెక్స్ట్ టైం నుంచి త్వరగా తీసుకొస్తాను. లోపలికి వెళ్ళు. పావని ఎక్కడున్నావు? చెప్పండి. ఈ షర్ట్ ఐరన్ చేసి తీసుకురాపో. ఏంటి ఈ షర్ట్ ని ఇలా ఐరన్ చేసేది? ఈ షర్ట్ వేసుకుని ఎలా వెళ్ళాలి ఇప్పుడు నేను? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారండి? ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావు? నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి? నీ కంట్రోల్లో నువ్వు ఉండు. లోపలికి వెళ్ళి నా కాస్ట్లీ పర్ఫ్యూమ్ తీసుకురాపో. మీ టైం అయిపోయింది. ప్లీజ్ పావని, ఎంత మజా వచ్చిందో తెలుసా? ప్లీజ్ పావని, ఇంకో హాఫ్ అన్ అవర్ రా. 30 ఏళ్ళు వచ్చాయి కదా, 30 నిమిషాలు మాత్రమే. ఎలా ఉంది నా బర్త్డే గిఫ్ట్? రియాలిటీలోకి వచ్చేసాయి. పార్టీ లేదు ఏం లేదు, మూసుకొని లోపలికి వెళ్ళు. మందు తాగడం, అమ్మాయిని గోకడం ఇలాంటి ఎన్నో తప్పులు చేసిన మా ఆయన్ని ఒకరోజు చంపేద్దాం అనుకున్నా, కానీ సడన్ గా మా ఆయన మారిపోయాడు. శివ పూజలు పునస్కారాలు, శివయ్య ఇంకేం చెప్పాలో. ఏమండి, ఈయన మార్పును చూసి నాకు డౌట్ వస్తూనే ఉంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో గుట్టు విప్పాలని ఆయన్ని గట్టిగా అడిగాను కూడా, అయినా మా ఆయన చెప్పలేదు. నమస్తే. ఏంటి పావని, నీ మొగుడు ఇంత పద్ధతిగా తయారయ్యాడు? పూజలు పునస్కారాలు అన్నీ చేస్తున్నాడు. నాకు అనిపిస్తుంది పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడడని. రే మా ఆయన పెద్దదివరా. ఎందుకు పావని ఎలా అంటున్నావు? చెప్తా విను. ఇప్పుడు దాకా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరినీ గోకింద అయిపోయింది. ఇప్పుడు స్వర్గంలో ఉన్న దేవతలకు లైన్ వేస్తున్నాడు వీడు. అందరి ముందు పరుగు పోయిందిగా. అయ్యో ఇంత లేట్ అయిపోయింది.
ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాను పావని. ఈ టైం వరకా? అరే ఈ రోజు నా వల్ల లేట్ కాలేదు, నీ వల్లే లేట్ అయింది. నా వల్ల? ఈ రోజు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మంచి హోటల్ కి తినడానికి వెళ్ళాము. తిన్నదయ్యాక బిల్ వచ్చింది. అందరూ వాళ్ళ వాళ్ళ భార్యల ఫోటోలు ఫోన్ లో చూపెట్టమన్నారు. ఎవరి భార్య అయితే అందంగా ఉంటుందో వాళ్ళే బిల్లు కట్టాలి అని అన్నారు. అందరూ డిస్కస్ చేసి ఏమన్నారంటే మా ఆవిడ అందంగా ఉందన్నారు. ఆ తర్వాత బిల్లు కూడా నన్నే కట్టమన్నారు పావని. అంత బిల్లు ఎక్కడ కడతావు, నేను కట్టనని చెప్పేశా. అయితే నేను ఇప్పుడు మీకు అందంగా ఉన్నాను అనిపించట్లేదా? నన్నేం చేయమంటావు, నా దగ్గర డబ్బులు లేవే. ఇంతకీ ఎంత డబ్బులు కావాలి నీకు? 8,000 బిల్ అయింది, 3,000 ఇచ్చాను. ఇంకా 5,000 బ్యాలెన్స్ ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా అక్కడే నా కూర్చున్నారు. దగ్గర నేను ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. ఇదిగో 5,000 కాదు 10,000 ఉన్నాయి, తీసుకెళ్లి వాళ్ళ మొహం మీద కొట్టు. సరే ఇప్పుడే ఈ డబ్బులు వాళ్ళ మహాన్ కొట్టేసి వచ్చేస్తాను. రే మావా, ఈరోజు లోకల్ బ్రాండ్ కాదురా, ఫారెన్ బ్రాండ్ తాగిద్దాం రా మావా. ఓకేరా వచ్చేస్తున్నా.